హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చిక్కగా కమ్మగా పక్కా కొలతల్లో టమాటా పప్పు తయారు చేసుకుందాం. మనం ఎంత బిజీగా ఉన్నా పప్పు అనేది మాత్రం ఈజీగా అయిపోతుంది. మనకు మెయిన్ టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు పప్పు, టమాటా, చింతపండు, కారం, ఉప్పు, పసుపు, నూనె, పోపు దినుసులు. లాస్ట్లో అందరూ ఎత్తి పెట్టేసి కరివేపాకు. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. ముందుగా మనం పప్పు తీసుకుందాము. పప్పు తీసుకునేకి కొలత గ్లాస్ తీసుకున్నా నేను. మీరు గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు తీసుకుంటాను. ఇక్కడ నేను పప్పు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. దీన్ని కుక్కర్లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఈ పప్పుని బాగా కడుక్కునేద్దాము ఒకసారి. దీన్ని బాగా కలుపుకొని నీళ్ళు వంచేస్తాము. ఇప్పుడు ఏ గ్లాస్ అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. మీకు మళ్ళీ తిక్కుగా అనిపించిందంటే నీళ్ళు చూసి మళ్ళీ కూడా వేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను కదా, దీంతోనే 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. చూడండి, 1 2 ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేసినాను. ఇప్పుడు ఇందులో ఇంకా వేయాల్సింది ఉన్నాయి, అవి వేసుకునేద్దాం. టమాటా పప్పు కావాల్సింది మెయిన్ టమాటా. 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, ఆ 1 గ్లాస్ పప్పే 200 గ్రాములు ఉంది. కాబట్టి నేను ఇక్కడ 5 టమాటాలు తీసుకుంటున్నాను. టమాటాలు కడిగేసి కట్ చేసి వేసుకునేద్దాం. ఇప్పుడు టమాటాలు బాగా కడుక్కునేద్దాము. కడుక్కొని ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియంగా కట్ చేసుకుంటున్నాను. టమాటా కట్ చేసుకునేసినాము. కుక్కర్లో వేసుకునేద్దాం. ఇప్పుడు అందులోనే ఒక ఎరగడ్డ కట్ చేసి వేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజు ఒక చిన్న ఎరగడ్డ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కడుక్కునేద్దాము. దీన్ని అంతే అండి, సన్నగా మన పప్పుకి సన్నగా కట్ చేసుకుందాం ఇట్లా. ఇప్పుడు దీన్ని కూడా పప్పులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపోయినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుందాము. ఇప్పుడు వేసుకున్నాక అంతా మొత్తం ఇట్లా కలిపేద్దాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఈ పప్పు 4 విజిల్ రాని, ఆ లోపల మిగతా ప్రాసెస్ అంతా చూసుకుందాము. అది విజిల్ వచ్చేపాటికి మన చింతపండు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా నేను చింతపండు తీసుకున్నాను. ఇది నానబెట్టేస్తాం. బాగా నానిందంటే పులుసు బాగా వస్తుంది. ఈ చింతపండు కూడా ఒకసారి కడిగేసి నానబెట్టుకుందాము. ఇది బాగా నాన్ని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. చూడండి, 1 విజిల్ వచ్చేసింది, 2 విజిల్ వచ్చేసింది. అప్పుడే వారంలో 2 రోజులు పప్పు చేస్తానండి. ఇలా టమాటా పప్పు ఒకసారి, మా నార్మల్ పప్పు ఒకసారి, ఇంకొకటి వేయించి చేసేది ఐడియా ఉందండి. నేను చేస్తాను, అది ఇంకా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అది చేసి మీ ముందుకు చేస్తాను. ఇది 3వ విజిల్. ఇంకో విజిల్ వస్తే స్టవ్ ఆపేద్దాము. ఇంకొకటి అండి, ఇంకొక పప్పు చేస్తాము. మా సైడ్ ఎక్కువ చేస్తారు. అది పప్పు ఏం చనిపోయేది అనేసి, అది మీ ముందుకు తెస్తాను. చాలా కమ్మగానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ పప్పు. అది త్వరలో మీ ముందుకు తెస్తాను. కరెక్ట్గా 4 విజిల్లు వచ్చింది. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు పోపుకు కావాల్సినవన్నీ తీసుకునేసినాము. చూడండి, ఆవాలు, జీలకర్ర, ఒక పెద్ద తెల్లగడ్డ ఒకటి తీసుకున్నాను, తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి 4 తీసుకున్నాను. దీన్ని ఎండుమిర్చి తుంచుకునేద్దాము. దీన్ని దంచుకునేస్తాము. ఇప్పుడు తెల్లగడ్డలు దీంతో వేసుకుని దంచుకుందాం. దీనికి పొట్టు తీసే పని లేదండి, అలానే వేసుకోవచ్చు. నేను కాబట్టి పొట్టు తీయలేదు, అలానే నలిపి వేసుకుంటున్నాను. పూర్తిగా మెదగాల్సిన అవసరం లేదు, ఇట్లా కచ్చా పచ్చాని ఉంటే సరిపోతుంది. చూడండి, ఎండుమిర్చి కూడా తుంచుకుంటున్నాను నేను ఇక్కడ. నేను ఎండుమిర్చి కాండంతోనే వేస్తున్నాను, అది ఆప్షన్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చును. నేనైతే ఇలానే వేస్తాను. అందులోనే కొద్దిగా ఇంగువ,
చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు కలుపుకునేస్తాము. గుజ్జు బాగా వచ్చేస్తుంది నానితే. ఇక్కడ చింతపండు తక్కువ తీసుకున్నాం కదా, అది ఎందుకు అంటే టమాటాలు మనం ఎక్కువ వేసినాం. టమాటా పప్పు అంటేనే టమాటాలు వేస్తాం కదా, ఇక్కడ నాటి టమాటాని 5 తీసుకున్నాం కాబట్టి అది పులుపు ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ వేసినామంటే అది ఎక్కువ పులుపు అయిపోతే తిన్నగాదు. కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను, అందుకే చింతపండు కలిపేసి గుజ్జు తీసేస్తాము. ఈ మాత్రం గొజ్జు వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని పడేద్దాం. కుక్కర్ ప్రెజర్ పోయింది, చూద్దాము. చూడండి, పప్పు బాగా మెత్తగా ఉడికింది. పప్పు మెత్తగా ఉడకాలి, ఎందుకంటే ఆ పప్పు మెత్తగా ఉడికితేనే అదొక చిక్కగా ఉంటుంది. అది టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి, పప్పు బాగా ఉడికింది. బాగా చూడండి, ఇట్లా అంటే బాగా అయిపోతా ఉంది. మీరు కావాలంటే గెంటితో ఇలానే మెదుపుకోవచ్చు. నేను ఇది చిన్న గెంటి తీసుకునేసాను కాబట్టి పప్పు మెదిపేది ఉంది. దీంతోనే ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒక 2 సార్లు, ఎక్కువగాను ప్రెస్ చేయకూడదు. కొంచెం పప్పు అట్లా తెలవాలి. ఎక్కువగా నున్నగా ఉంటే కూడా పప్పు బాగుండదు. ఇలా చేసుకున్న తర్వాత పోపు పెట్టుకునేసేది సరిపోయింది. చూడండి, ఒక 2 సార్లు అట్లా అంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకునేస్తాము. మీరు బ్లెండర్ కానీ పప్పు గుత్తి కానీ వేసి ఎనపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్లే మెదిగిపోతుంది. పప్పు నున్నగా ఎనిపేసినామంటే సాంబార్కి పోసినట్లు అయిపోతుంది. పప్పు టమోటా అంటే ఇలానే ఉండాలి, ఈ స్టేజ్లో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రెషర్ కుక్కర్లు అన్నీ ఉన్నాయి. అప్పుడైతే అవి ఉండేది కాదు. అమ్మ పొయ్యి మీద చేసేది, పాత్ర పెట్టి దాంతో ఎసురు పెట్టేది. అమ్మ మన మారి కడిగి కూడా మా అమ్మ పెట్టేది కాదు, ఎసురు పెట్టి ఎసురు కాగినాక పప్పు కడిగి వేసేది. అది కొంతసేపు ఉడికినాక టమోటా, అది కొంతసేపు ఉడికినాక చింతపండు కలిపి పోసేది, అది కొంతసేపు ఉడికినాక కారం, అది కొంతసేపు ఉడికినాక లాస్ట్లో ఉప్పు వేసేది. ఇప్పుడు ఇవన్నీ ఏం లేకుండా మన కుక్కర్లు వచ్చే ముందరికి అన్నీ డైరెక్ట్గా వేసేసినాము. ఒక 10 నిమిషాలకు అది కుక్ అయిపోయింది, ఉడికిపోయింది. దించేసినాం, పోపు పెట్టేసినామంటే పప్పు అయిపోయింది. అప్పటికి ఇప్పటికి ఎంత మారింది కదండి మన టెక్నాలజీ. పోపు పెట్టుకునే ముందుగా చింతపులుపు పోసుకునేద్దాము. దీంతో తొక్కంతా తీసేసినాం కదా, పులుపు మాత్రమే పోసుకునేసినాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం ఒకసారి. ఇప్పుడు మన పప్పు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకుందాము. ఇందులోకి తిరుగుబాతికి కావాల్సిన నూనె వేసుకుందాం. ఇక్కడ 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఇందులో తెల్లగడ్డ దంచుకున్నాం కదా, తెల్లగడ్డ, ఎండుమిర్చి ఇవి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, ఇప్పుడు ఇందులోనే ఇంగువ వేస్తేనే అది స్మెల్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపు ఎత్తి ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో వేసేద్దాము. ఇప్పుడు పోపు దీంతో వేసేద్దాము ఈ పప్పులోకి. పోపు పెట్టేసాం కదా, అందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఒక చిటికంతా జీలకర్ర పొడి వేసేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ వచ్చేలాగా చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదా పప్పు. పోపు పెట్టినాక ఇంకా అందం వచ్చేసిందండి పప్పుకి. పప్పు రెడీ అయిపోయింది. ఎక్కువగానే ఉడకపెట్టకూడదు, అది ఉడకపెడితే టేస్ట్ వెళ్ళిపోతుంది. టమాటా పప్పు రెడీ అయిపోయింది కదండి, ఒక బౌల్లోకి తీసుకునేద్దాము. చూసారు కదండి, మన టమాటా పప్పు రెడీ అయిపోయింది. దాని కాంబినేషన్గా ఏదైనా ఉంటేనే కదండి బాగుండేది. అప్పలం కావచ్చు, వడియాలు కావచ్చు, తాలింపు ఏదైనా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేను ఇప్పుడు దీని కాంబినేషన్ చేయాలి, అది చేస్తేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి నేను ఆలూ ఫ్రై చేస్తున్నాము, అది చేసేద్దాం, చూసేద్దాం రండి. ఆలుగడ్డ పైన తొక్క తీసుకునేద్దాము. తొక్క తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకునేస్తే అదేమంటే 10 నిమిషాల్లో తాలింపు అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తొక్క తీసుకుందాము. ఇది తొక్క తీస్తేనే నీళ్ళలో వేసేయాలి, లేదంటే ఆలుగడ్డ కలర్ తిరిగిపోతుంది. అన్నీ ఇలా తొక్క తీసేసినాం కదా, ఇప్పుడు ఈ ఉల్లగడ్డని సన్నగా కట్ చేసుకుందాము. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేస్తాను, ఎందుకంటే బిన్నెను వేగిపోతుంది, మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళే బిజీ పీపుల్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అన్నప్పుడు ఇంట్లో టమాటా ఎప్పుడు ఉండే ఉంటుంది, పప్పు ఉండే ఉంటుంది. మన ఆంధ్ర వాళ్ళ ఇంట్లో, ఆంధ్రానే కదా మన ఆల్ ఇండియా వాళ్ళ ఇంట్లో ఉండేది పప్పు మెయిన్గా ఉంటుంది. కాబట్టి పప్పు టమాటా, ఒట్టి పప్పు కానీ, పప్పు ఏం చెనపడం కానీ అలా చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఒక ఆలూ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే అరటికాయ తెచ్చుకున్నంటే అరటికాయ కూడా భిన్న అయిపోతుంది తాలింపు. అలా ఒక తాలింపు చేసుకున్నామంటే మధ్యాహ్నము అన్నం, పప్పు, పల్యం, దీనికి మించిన భోజనం అంటే వేరే ఉంటుందా? పప్పు కాంబినేషన్గా మీకు ఏ తాలింపు అయితే నచ్చుతుందో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఆలు పిచ్చిగా నచ్చుతుంది, మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు ఆలు. కాబట్టి నేను ఆలూ ఫ్రైనే ఎక్కువ ట్రై చేస్తాను.
ఆలునే కాదండి, చిక్కుడుకాయ చేసుకోవచ్చు, బీన్స్ చేసుకోవచ్చు, కాకరకాయ కానీ చేసుకోవచ్చు అండి. కాకరకాయ చేదుగా ఉంటుంది, పప్పు కమ్మగా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోతుంది, ఈక్వల్ లెవెల్లో వస్తుంది కాబట్టి దాన్ని ట్రై చేయొచ్చును. మీకు అన్నీ చేసి చూపిస్తానండి. మీకు కొత్త కొత్త వంటలు ఏది కావాలో కామెంట్ చేయండి. నేను కమ్మగా టేస్టీగా చేసి చూపించే బాధ్యత నాది. ఇలా కట్ చేసిన వాటిని ఆ నీళ్ళలోనే వేసుకునేద్దాం. ఇందులోని గడ్డలు ఉంది, కట్ చేసినవి ఉన్నాయి. ఆలు కట్ చేసుకునేసినాం కదా, ఇప్పుడు పెనం పెట్టుకొని వేయించుకునేద్దాం. ఈజీ అండి, 10 నిమిషాలు అయిపోతుంది. చూడండి, నా మాట తప్పు అయితే మీరు ఆలు కట్ చేసుకుని పెనం పెట్టేసినారంటే కరెక్ట్గా 10 నిమిషాలకి పల్లింగ్ కానీ కాలేదంటే ఏమక్క అవ్వలేదనేసి నాకు కామెంట్ చేయండి. ఈ పల్యానికి చూడండి, ఎర్రగడ్డ లేదు, పచ్చిమిర్చి లేదు, కరివేపాకు లేదు, ఎన్ని లేకుండా పోతాను తెలుసా. కేవలం కావాల్సింది నూనె, ఆవాలు, ఆలు, పసుపు, ఉప్పు, కారం, ఇంతే అండి కావాల్సింది. నీళ్ళు కూడా అవసరం లేదు. కాబట్టి పెనం వేడెక్కింది, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా, ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. కొద్దిగా ఆవాలు బాగా చిట్లా పట్ల అంటేనే కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చాలామంది ఆవాలు చిట్లా పట్ల అంటూ అది రాగులు మరే ఉంటుంది, నేనైతే తిన్నట్లు ఉంటాయి. ఇప్పుడు ఆవాలు చిట్లిపోయింది, ఆలు వేసుకుందాం. ఇలా వేసేటప్పుడు దూరంగా ఉండండి, ఆ నూనె అంతా వచ్చి మొగంలో చేతుల పైన పడుతుంది, అదే తెల్ల మచ్చలుగా అయిపోతుంది. కాబట్టి నేనైతే చాలా దూరంగా ఉంటాను. నీళ్ళు పడకుండా ఈ ఒప్పులే దేవి వేసుకోవాలి. ఇట్లా కావాలంటే మీరు వడగేసేసి కూడా వేసుకోవచ్చు. అప్పుడే వడగేసి అప్పుడే వేసేయాలి. అలానే 5 నిమిషాలు పెట్టినారనుకోండి, ఇది కలర్ వచ్చేస్తుంది, టేస్ట్ అంతా మనం కష్టపడిందంతా వృధా అయిపోతుంది. మళ్ళీ అయిపోయా, ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాము. మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం డిస్టర్బ్ చేసే పనిలో 2 నిమిషాలు సిమ్లో పెడతా ఉండాలి. 2 minutes later. మధ్యలో ఇది కలుపుకోవాలండి. దీన్ని చూద్దాము, లేదంటే అడుగంటిపోతుంది ఇది. A few moments later. మధ్యలో ఇలా కలుపుకోవాలండి. అయిపోయింది, ఇది దగ్గరకు వచ్చింది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే కారం వేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఎంతవరకు దగ్గర పడిందో చూద్దాం. ఉడికిపోయిందండి, ముక్కాలు బాగా ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీనికి కావాల్సినవన్నీ తీసుకునేద్దాం. A few minutes later. ఫైనల్గా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా కారము, ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాం. ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేద్దాం. చూడండి, మన టమాటా పప్పుకి తాలింపు అన్నట్లు చేసినాం కదండి. ఎర్రగడ్డ లేదు, తెల్లగడ్డ లేదు, పచ్చిమిర్చి లేదు, కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు, ఏమీ లేకుండా ఈజీగా ఉప్పు కారం పెట్టి ఇట్లా వేపుడు చేసుకున్నామంటే టమాటా పప్పుకి నిజంగా అండి, నా మాటల్లో చెప్పే కన్నా మీరు ఒకసారి టేస్ట్ చూడండి. మనం బయట దొరికే పొటాటో లేస్ దొరుకుతుంది కదండి, దానికంటేను చాలా అంటే చాలా బాగుంటుంది. పొటాటోతో ఇంకా చాలా ఐటెంలు ఉంది, మీకు నేను చేసి మళ్ళీ చూపిస్తాను. మీరు కామెంట్లు అడగండి పొటాటో గురించి, ఏమేమి ఐటెంలు అనేసి మీరు కామెంట్ చేయండి. ఏది చేయాలన్నా ఇలా పొగలు కక్కే వేడి రైస్లోకి టమాటా పప్పు వేసుకొని ఇందులో మిర్చి కూడా ఉండాలి. సైడ్ డిష్ మన ఆలూ ఫ్రై. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. టమాటా పప్పు కాంబినేషన్, నాకు ఇష్టమైన పొటాటో ఫ్రై. నిజంగా అండి, నాకైతే మాటలు రాలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను పక్కా కొలతల్లో చూపించినాను. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.